తూర్పు దిక్కున కొండలతో మొదలై పడమర సముద్రం వరకున్న ప్రాంతానికి ఒక రాజుండేవాడు. ప్రేమతో చూసుకునే భార్య, తనదంటూ చెప్పుకోవడానికున్న పిల్లలు, అతని సంతోషమే తమ సంతోషమని భావించే జనం, చుట్టూ 10 మంది సామంతులతో ఉన్న స్నేహం అన్నీ తన దగ్గరున్నాయి. కానీ మనశ్శాంతి మాత్రం లేదు. రాజు బయలుదేరాడు. పలు తీర్థయాత్రలకు వెళ్ళాడు. గురువుల్ని దర్శించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా రాజు మనసులో ఉన్న బాధకి ఉపశమనం దొరకలేదు. ఇంకా ఈ భూమి మీద నాకు మనశ్శాంతి కలిగించే చోటు గాని శక్తి గాని లేదు అనుకుని రాజు అన్నీ వదిలి అడవికి వెళ్తాడు. అడవి మధ్యలో వెళ్తుండగా అతనికి గజ్జల శబ్దం వినపడుతుంది. వెళ్తున్న రాజు ఒక్కసారిగా నిల్చొని చూశాడు. అయితే రాజుకి ఆ శబ్దం విని భయం కలగలేదు. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ ప్రేమతో పిలిచినట్లు అనిపించింది. రాజు శబ్దం వచ్చిన దిక్కు వైపు వెళ్ళాడు. వెళ్ళి ఒక రాయి దగ్గర నిల్చొని తన ఆయుధాన్ని వదిలేశాడు. అప్పుడు అతని కళ్ళలో నుంచి ఆపుకోలేనంత కన్నీరు, చేతులు తెలియకుండానే నమస్కరించాయి. రాజు మనసులో ఏదో సంతోషం, ఇప్పటిదాకా దొరకని సంతోషం. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ తలన్ని మిలినట్లు. అప్పుడు మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకివ్వండి. మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. క్షమించండి రాజా, మీరు ఏం కావాలని అడగండి, కానీ మా దైవం పంజరుని మాత్రం అడగండి. మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు పంజుర్లి. నేను ఈ ఊరి పంజరులనే. నీకు సుఖం మనశ్శాంతిని ఇస్తే ఈ ఊరి జనానికి ఏమిస్తావు? మీరేమడిగినా ఇస్తాను. నా స్వరం ఎక్కడి దాకా వినిపించిందో అంతవరకు భూమిని ఈ ఊరి జనానికి ఇవ్వాలి. గుర్తు పెట్టుకో, నా వెంట ఉగ్రరూపి గుడిగా కూడా వస్తాడు. అలాగే పంజుర్లి.
గుర్తినారా? పంజుర్లి ప్రస్తుతానికి నేను అడగటానికి ఏమీ లేదు. నాకుంది. ఈ ఆస్తి, భూమి ఇవేవి కూడా ఈ ఊరి వాళ్ళే కావు. నువ్వు ఊరుకురా, మాట్లాడుకో. సరే, మీది కూడా కాదు, నాది. దీన్ని నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాలి. ಬಹಳ ಒಳ್ಳೆ ಪ್ರಾರ್ಥನೆ ಗೊತ್ತಿನಾರೆ. ನಿಮ್ಮ ಜಾಗ ನಾನು ಹಿಂದಿರಿಸಿ ಕೊಡ್ತೇನೆ. ಊರಿನವರ ಜಾಗವನ್ನು ನಾನು ನಿಮ್ಗೆ ಹಿಂದಿರಿಸಿ ಕೊಡ್ತೇನೆ. ಆದ್ರೆ ನಾನು ಇಲ್ಲಿವರೆಗೆ ನಿಮಗೆ ಕೊಟ್ಟಂತ ನೆಮ್ಮದಿಯನ್ನು ನೀವು ಹಿಂತಿರಿಸಿ ಕೊಡ್ಬೋದಾ ಗೊತ್ತಿನಾರೆ? అయితే నువ్వు తిరిగి ఇవ్వలేవా? పర్లేదు, దీన్ని ఎక్కడ తెలుసుకోవాలో అక్కడే తెలుసుకుంటాను. ಕೋರ್ಟಿಗೆ ಹೋಗ್ತಿ, ಆದ್ರೆ ನಿನ್ನ ತೀರ್ಮಾನ ಮೆಟ್ಲಲ್ಲಿ ನಾನು ಮಾಡ್ತೇನೆ. ಜಾಗ ಊರಿನವ್ರದ್ದು. ಅದರ ತೀರ್ಮಾನ ಇವತ್ತಲ್ಲ, ముందొందు కాల బరಬೇಕಾಗ್ತದೆ. ఊరు వాళ్ళకి చెందిందా? ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, దేవుడు నర్తకుడు మాట్లాడుతున్నాడా? ದೈವ ನರ್ತಕನ ಇವತ್ತೇ ತೀರ್ಮಾನ ಆಗಲಿ. ನರ್ತಕನಾದ್ರೆ ನಾನು ನಿಮಗೆ ಸಿಗುವಂತವನಾಗ್ಲಿ. ದೈವವಾದ್ರೆ